హాయ్, ఎలా ఉన్నారండి? పద్మజా వరల్డ్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తెలంగాణ స్పైసీ చికెన్ చేసుకుందామా? కేజీ చికెను. కావాల్సిన పదార్థాలు: అల్లం పేస్టు, కరివేపాకు, కొత్తిమీర, 3 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, మసాలా కోసం ఎండుమిరపకాయలు, సోంపు, బిర్యానీలు వేసుకునే ఫ్లవరు, లవంగాయలు, షాజీరా, జీలకర్ర, ఇలాచి, ఇవి కూడా బిర్యానీకి వేసిన ఫ్లవర్సే, జాజికాయ, కొన్ని మెంతులు, కావలసినంత ఆయిలు, ఇది ఉప్పు, పసుపు. ఇప్పుడు ఈ స్పైసీలన్నీ కొంచెం లైట్గా వేగాలన్నమాట. వేగినాక వీటిని మెత్తగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటన్నిటిని చేసుకుంటాం. అప్పుడు చికెన్ స్టార్ట్ చేసుకుందాం. ముందే అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం కారం, జీలకర్ర పౌడరు, దాల్చిన చెక్క పౌడర్ వేసి మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఉంచుకున్నాను అనమాట. ఉల్లిపాయలు ఎర్రగా వేగినాయి, పచ్చిమిరపకాయలు కూడా వేసిన. ఇప్పుడు చికెన్ వేయాలి. దీనిలో తాలింపు వేసుకున్నాం. ఇప్పుడు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు మ్యారినేట్ చేసుకున్నా కదా, కొంచెంసేపు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇది వేగుతుంటే అప్పుడు మనం మిక్సీ పట్టుకునే మసాలా ఉంది కదా, దగ్గరకు వచ్చేటప్పుడు అప్పుడు మసాలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా ఉంది కదా, అది వేస్తా అన్నమాట. వేసినాక మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు, దాని లెక్కను బట్టి. మాకైతే సరిపోనే వేసుకున్నాం మేము. ఇప్పుడు చికెన్ అంతా అయిపోయింది, మెత్తగా అయింది. చూపిస్తూ ఉండండి, చూడండి ఎలా ఉందో చూపిస్తాను. కొంచెం మసాలా అటు ఇటు అన్నాక మీకు నేను చూపిస్తా ఎలా ఉడికిందో. చూడండి, మేము కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఉంచుకున్నాం అనమాట. ఇట్లా మెత్తగా అయింది చూడండి, పట్టుకుంటే ఊడొస్తుంది. ఎంత బాగుందో. అప్పుడు మా అత్తగారు చేస్తే ఎంత బాగుంది అనేవాళ్ళు. మా అత్తగారు రెసిపీ ఇది. చాలా స్మెల్ బాగా వస్తుంది. ఇలా చేస్తే అందరి ఇంట్లో వాళ్ళు లొట్టలు వేసుకుంటారు. భలే భలే తినేవాళ్ళు. అయిపోయింది. ఆస్ట్మోల్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలన్నమాట, ఫైనల్ టచ్. నేను అల్లం వెల్లిపాయ కొంచెం ఉంచి లాస్ట్లో కొంచెం వేసుకుంటాను అనమాట. స్మెల్ బాగా వస్తుంది, తింటుంటే స్పైసీగా ఉంటుంది. అయిపోయిందండి స్పైసీ తెలంగాణ చికెన్. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీ ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి చెప్పండి. కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.